శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈ వారం మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచార రీత్యా వార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం చెప్పుకుందాం. ముందుగా ఈనాటి పంచాంగం. స్వస్తిశ్రీ ప్లవనామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, కృష్ణపక్షం, అమావాస్య, ఆదివారం సాయంత్రం 6:45 వరకు, పుష్యమి నక్షత్రం ఉదయం 9:46 వరకు, తదుపరి ఆశ్లేష. వర్జం రాత్రి 11 గంటల నుండి 12:40 వరకు, సాయంకాల దుర్ముహూర్తం 4:48 నుండి 5:39 వరకు. ఇక ఈ వారం ప్రధానంగా వచ్చేటువంటి పర్వదినములను ఒకసారి ఇప్పుడు చూద్దాం. ఆగస్టు 9వ తేదీ సోమవారం, శ్రావణ మాసం ఆరంభమవుతోంది. ఆగస్టు 10వ తేదీ మంగళగౌరి వ్రతం, ఆగస్టు 12వ తేదీ నాగ చతుర్థి, 13వ తేదీ గరుడ పంచమి. ఇవి ఈ వారం వచ్చేటువంటి ప్రధానమైనటువంటి పర్వదినములు. ఇక ఈ వారం మేషాది ద్వాదశ రాశులకు గ్రహ సంచార రీత్యా ఎటువంటి శుభాశుభ ఫలితములు కలగబోతున్నాయో ఇప్పుడు మనం అవలోకనం చేద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారమంతా అద్భుతంగా ఉండబోతోంది. ప్రారంభించినటువంటి పనులను సంతృప్తిగా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి వారికి సోమ మంగళవారాల్లో కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ మిగతా రోజులు ఆనందదాయకంగా ఉంటుంది. రావలసినటువంటి డబ్బు చేతికి అందటం వల్ల ప్రధానమైనటువంటి ప్రయోజనములన్నీ కూడా మీకు చేకూరుతాయి. పిల్లల భవిష్యత్తు పట్ల ఆలోచనలు కొనసాగిస్తారు. పెద్దల యొక్క మార్గదర్శకత్వాన్ని కోరుకుంటారు. బాగా ఆలోచించి పనులను చేయటం ద్వారా బుధ, గురు, శుక్రవారాల్లో ప్రధానమైనటువంటి అడ్డంకులను అధిగమించే విజయాలను పొందుతారు. సరి అయినటువంటి సమయంలో సరి అయిన నిర్ణయాలను తీసుకోవటం, వాటిని ఆచరణలో పెట్టడం ద్వారా మరిన్ని ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలను ఈ వారం మీరు సాధించవచ్చు. మహిళలకు యోగదాయకంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు ఆది సోమవారాలు తప్ప మిగతా రోజులు అనుకూలంగా ఉంటాయి. ఈ వారమంతా మేషరాశి వారు ప్రతిరోజు ఉదయకాలం శివ అష్టోత్తర పారాయణంతో పాటు సంధ్యాకాల సమయంలో శివాష్టక స్తోత్ర పారాయణము చెయ్యండి. ఏదైనా ఒక పూట వీలైతే ఈశ్వర దర్శనం చేసుకోండి. ఈ వారమంతా మీకు యోగదాయకంగానే ఉంటుంది. వృషభ రాశి వారికి ఈ వారమంతా మిశ్రమంగా ఉంటుంది అని చెప్పవచ్చు. శుభాశుభ ఫలితములు సమాన స్థాయిలో ఉంటాయి. ఇంటా బయట కొన్ని అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఉత్సాహంతో ఉంటారు. ఆరోగ్యపరంగా నిర్లక్ష్యాన్ని పెట్టుకున్నట్లయితే, చూపినట్లయితే భారీ మూల్యం చెల్లించక తప్పదు. ఆరోగ్యాన్ని బాగా కాపాడుకోండి. సంతృప్తికరంగా ధనం విషయంలో ఉండటమే మీకు ఇప్పుడు మంచి సూచన. ధనం కోసం వెంట పడవద్దు. వ్యాపారం సాఫీగా కొనసాగాలి అంటే ఓపికగా ఉండండి. ఆర్థిక ఇబ్బందుల నుంచి మంగళ, బుధ వారాల్లో బయటపడేటువంటి ఆస్కారం కూడా ఉంది. వృత్తిపరంగా కలిసి వస్తుంది. బరువు, బాధ్యతలు ఈ వారం అధికం అవుతాయి. మహిళలకు శుభకార్యాల్లో పాల్గొనే అవకాశాలు కూడా లభిస్తాయి. మొత్తానికి ఈ వారం మిశ్రమంగా ఉండబోతోంది. వృషభ రాశి వారికి ఆదివారం నాడు రోహిణీ నక్షత్ర జాతకులు అద్భుతంగా కొన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకోవచ్చు. మరి ఈ వారమంతా వృషభ రాశి వారు సూర్య ఆరాధన, సూర్యుడికి సంబంధమైనటువంటి స్తోత్ర పారాయణాదులు ఉదయము, సాయంత్రము చెయ్యండి. ఈ 7 రోజులు చేయటం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. మంచి ఆలోచనలు కలుగుతాయి. మిథున రాశి వారికి ఈ వారం అద్భుతమైనటువంటి యోగాలు కలగబోతూ ఉన్నాయి. తలచినటువంటి పనులన్నీ అనుకున్న విధంగా పూర్తవుతాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులున్నటువంటి వాళ్ళతో పరిచయాలు ఏర్పడతాయి. తద్వారా
వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి వారికి సానుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మంగళ, బుధవారాలు మినహాయించి గురు, శుక్ర, శనివారాల్లో ఆర్థిక పరమైనటువంటి ప్రయోజనములను మీరు పొందుతారు. ఆర్థిక పరమైనటువంటి అడ్డంకులను మీరు అధిగమించగలుగుతారు. చిన్న చిన్న శుభకార్యాల్లో పాల్గొనేటువంటి ఆసక్తి పెరుగుతుంది. అవివాహితులకు వివాహ సంబంధమైనటువంటి ప్రయత్నములు చేయటానికి బుధ, గురు, శుక్రవారాలు చాలా యోగదాయకంగా ఉంటాయి. అలాగే బరువు బాధ్యతల వల్ల ఖర్చులు తప్పకపోయినా మీ సామర్థ్యంతో వాటిని అధిగమిస్తారు. కష్టపడి పనిచేసేటువంటి వారికి ఈ వారమంతా యోగదాయకంగా ఉంటుంది. ఆర్ద్రా నక్షత్ర జాతకులు ఆదివారం నాడు ఎటువంటి కార్యక్రమాలు ఆరంభించుకోవడానికైనా అద్భుతంగా ఉంటుంది. మిథున రాశి వారు ఈ వారమంతా నారాయణ కవచ స్తోత్రపారాయణం చెయ్యండి. సంధ్యాకాల సమయంలో దీపారాధన చేసి తద్వారా నరఘోష నుండి పూర్తి రక్షణ మీకు లభిస్తుంది. కర్కాటక రాశి వారికి ఈ వారం యోగదాయకంగా ఉంటుంది. కొన్ని శుభ ఫలితాలతో పాటు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు కూడా శని, ఆదివారాల్లో ఏర్పడే ఆస్కారం ఉంది. ప్రయాణాలు చేయటం వల్ల కొన్ని పనులు కలిసి వస్తాయి. అయితే ప్రయాణం చేసేటప్పుడు దైవాన్ని స్మరించటం మరచిపోకండి. ఉత్సాహంతో పనులను పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లో ఉన్నటువంటి వారికి ఖర్చులు పెరుగుతాయి, బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు పెరగటం వల్ల ఆఫీసులో చికాకులు కూడా పెరగవచ్చు. ఉన్నతాధికారులతో అభిప్రాయ భేదాలు వచ్చేటువంటి ఆస్కారం కూడా ఉంది కాబట్టి తగు జాగ్రత్తలతో ఉండగలరని సూచన. మీకు ఇష్టం ఉన్నా లేకున్నా అనవసరమైనటువంటి విషయములలో తలదూర్చకపోతే ఈ వారం అద్భుతంగా ఉంటుంది కర్కాటక రాశి వారికి. మహిళలకు యోగదాయకంగా ఉంటుంది. శుభకార్యములు, పర్వదినములలో మంచి వస్త్ర ఆభరణ ప్రాప్తి కలుగుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధిస్తారు. కర్కాటక రాశి వారు ఈ వారమంతా శ్రీరామరక్షా స్తోత్ర పారాయణము సంధ్యాకాలంలో జపించండి 7 రోజులు. సింహరాశి వారికి మంచి రోజులు వచ్చాయి. ఇంట బయట వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. ఖర్చులు అధికమైనప్పటికీ గతంలో పెట్టినటువంటి పెట్టుబడులకు సంబంధించినటువంటి లాభాలు ఈ వారం మీకు రావటం వల్ల వాటిని అధిగమించగలుగుతారు. సంతోషంగా కాలం గడుపుతారు. జీవితం సంతృప్తికరంగా ముందుకు వెళ్తోంది. రావలసినటువంటి బాకీలు వసూలవుతాయి. కొత్త పనులను ప్రారంభం చేయటానికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఆస్తులకు సంబంధించినటువంటి విషయాల్లో కఠినమైనటువంటి నిర్ణయాలు కూడా ఈ వారం తీసుకుంటారు. అలాగే వ్యాపార రంగంలో వ్యాపారాన్ని విస్తరించడానికి కూడా ఈ శ్రావణ మాసం ఆరంభం మీకు చాలా యోగదాయకంగా ఉంటుంది. భాగస్వాములతో వ్యాపారం చేయడం కూడా సింహరాశి వారికి పరిస్థితులు మెరుగుపడతాయి. అలసట లేకుండా పనులను శ్రద్ధగా, బాధ్యతతో పూర్తి చేస్తారు. శని, ఆదివారాల్లో ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మర్చిపోకండి. రాజకీయ నాయకులకు గౌరవభంగ పనులు కూడా కొన్ని తప్పకపోవచ్చు. వాటిని అధిగమించడానికి రాజశ్యామలాదేవి ఆరాధన చెయ్యండి. సింహరాశి వారు ఈ వారమంతా లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ జపం చేయడం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహంతో అనేకమైనటువంటి అవరోధాల నుంచి తప్పించుకొని బయటపడతారు. కన్యారాశి వారికి ఇంట బయట వ్యవహారాలు చిక్కుముడులు లాగా తయారవుతాయి. మానసికమైనటువంటి అలసట విపరీతమవుతుంది. భార్యాభర్తల మధ్య సయోధ్య లోపిస్తుంది. తద్వారా విపరీతమైన మానసిక చికాకులు స్త్రీకి, పురుషులకు ఇద్దరికీ సరిసమానంలో ఉంటాయి. మరి వీటిని అధిగమించటానికి ఆదిత్య హృదయం లాంటి చక్కటి పారాయణాలు చేసుకోండి ఈ వారమంతా. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి వారికి సంతోషకరమైనటువంటి వాతావరణం బుధవారం నుంచి ఏర్పడుతుంది. బుధవారం వరకు తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగ ప్రయత్నాలకు కూడా అనుకూలంగా ఉంటుంది. గురు, శుక్రవారాలు నిరుద్యోగులు ఎవరైనా సరే ఉద్యోగ ప్రయత్నాలను ఆ సమయంలో
చేయవచ్చు. ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు జరిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. పెట్టుబడులు పెట్టిన దానికంటే లాభాలు అధికంగా ఉండకపోవటం వల్ల మానసిక చికాకులు తప్పకపోవచ్చు. అయితే బంధువుల సలహాలు స్వీకరించడం వల్ల కొన్నిటిని తప్పించుకోగలుగుతారు. విద్యార్థులు ప్రవేశ పరీక్షలు రాసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోండి. బద్ధకాన్ని వదిలించుకుంటే ర్యాంకులు తప్పకుండా మీ సొంతం అవుతాయి. కన్యా రాశి వారు ఈ వారమంతా 7 రోజులు గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం వల్ల అనేక అవరోధాలను అవలీలగా తప్పించుకొని గణపతి అనుగ్రహంతో క్షేమంగా బయటపడతారు. తులారాశి వారికి మానసికమైనటువంటి బరువు పెరుగుతుంది శనివారం రోజున. ఆదివారం నుండి శనివారం దాకా మీ ప్రయత్నములకు తగినటువంటి ఫలితాలు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి వారికి చక్కగా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల యొక్క అండదండలు ఉండటం వల్ల ఆఫీసులో ఉన్నటువంటి సమస్యలను క్షణకాలంలో పరిష్కరిస్తారు. చక్కటి ప్రయోజనాలను పొందుతారు. పిల్లలతో హాయిగా గడుపుతారు. వాహనాలకు సంబంధించినటువంటి కొనుగోలు వ్యవహారం కూడా ఈ వారం శుక్రవారం పూర్తి చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనేటువంటి విద్యార్థులు ఉంటారో వారికి వీసా సంబంధమైనటువంటి పనులు ఈ వారం తప్పకుండా నెరవేరే ఆస్కారం కూడా ఉంది. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. రావలసినటువంటి డబ్బు కూడా చేతికి అందుతుంది. మరి తులారాశి వారు మరిన్ని ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలు సంపాదించుకోవటానికి ఈ వారమంతా మేధా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణము ప్రతిరోజు ఉదయకాలంలో చేయటం మర్చిపోకండి. సాయంకాల సమయంలో వీలైతే శివాలయంలో ఒక బిల్వపత్రం పెట్టి ఇంటికి రండి. అద్భుతమైన ఫలితాలను పొందుతారు తులారాశి వారు. వృశ్చిక రాశి వారికి ఈ వారము శుభాశుభ యోగములు మిశ్రమంగా కనిపిస్తూ ఉన్నాయి. ఆది సోమవారాల్లో విపరీతమైనటువంటి ప్రయాణాలు చేయవలసి వస్తుంది. తద్వారా ఆరోగ్యపరంగా కొద్దిగా భంగపాటు కలగవచ్చు. తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటే, ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యాన్ని ప్రదర్శించకపోతే ఈ వారమంతా మీకు యోగదాయకంగానే ఉంటుంది అని చెప్పవచ్చు. కొన్ని విషయాలలో మీకు తెలియకుండానే జాప్యం ఏర్పడుతుంది. అందువల్ల పనులు నిదానంగా పూర్తి అవుతాయి. తద్వారా మీకు అసంతృప్తి అనేటువంటిది కలుగుతుంది. అయితే గురు, శుక్ర, శని ఈ 3 రోజులు కూడా ఆర్థిక సంబంధమైనటువంటి విషయములకు మీకు చాలా అనుకూలంగా ఫలితాలు వస్తాయి. స్థిర చరాస్తుల విషయంలో కొంత వివాదాలు ఉన్నప్పటికీ వాటిని సామరస్యపూర్వకంగా మీరు పరిష్కారం చేసుకుంటారు. సమాజంలో మంచి పేరు సంపాదించే ప్రయత్నం చేస్తారు. ఇంట్లో పిల్లలతో ఆదివారం నాడు సంతృప్తిగా కాలాన్ని గడుపుతారు. ఎన్నో రోజులుగా ఉన్నటువంటి ఒకానొక అసంతృప్తి మీకు దూరం కావడం కూడా దీనికి కారణమవుతుంది. కొన్ని పనులలో జాప్యం అనేటువంటిది మీరు నివారించటానికి శనివారం నాడు మంచి ప్రయత్నాలు చేయవచ్చు. కొత్త పనుల ప్రారంభాన్ని కొన్ని రోజుల పాటు వాయిదా వేసుకోవడం మీకు తగినటువంటి సూచన అని చెప్పవచ్చు. వృశ్చిక రాశి వారు ఈ వారమంతా హనుమాన్ చాలీసా పారాయణము ఉదయము సాయంత్రము రోజు 5 సార్లు అంటే రోజు 10 సార్లు చేయటం వల్ల కఠినమైనటువంటి పరీక్షల నుంచి బయటపడేటువంటి మార్గాన్ని హనుమతి కటాక్షంతో పొందుతారు. ధనుస్సు రాశి వారికి అద్భుతమైనటువంటి యోగ సమయము ఇప్పుడిప్పుడే ఆరంభం అవుతూ ఉన్నది. ఈ వారము తలచినటువంటి పనులన్నీ క్షణకాలంలో పూర్తి చేసేటువంటి గ్రహ సంపత్తిని పొందుతున్నారు. ప్రారంభించినటువంటి పనులను పట్టుదలగా పూర్తి చేయటానికి ఈ వారం యోగదాయకంగా ఉంది. అయితే ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యాన్ని చూపినట్లయితే అది పెను ప్రభావం అనేటువంటిది చూపిస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న సూత్రమును ధనుస్సు రాశి వారు ఈ వారమంతా గుర్తుకు పెట్టుకొని తీరాలి. వృథా ఖర్చులు అవుతాయి. వృథా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కాబట్టి ఆచితూచి వ్యవహరించటం చాలా వరకు మంచిదని చెప్పవచ్చు. స్నేహితులతో, బంధువులతో
కొన్ని వివాదాస్పదమైనటువంటి అంశాలలో మాట పడే ఆస్కారం ఉంది కాబట్టి మిత భాషణం మీకు చాలా వరకు మేలును చేకూరుస్తుంది. కొన్ని సందర్భాల్లో డబ్బు చేతిలో నిలవకపోవటం వల్ల కొన్ని అవమానాలకు గురి కావలసి వచ్చినప్పటికీ సమయస్ఫూర్తితో వాటి నుండి బయటపడతారు. విద్యార్థులకు మంచి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి వారికి అదనపు బాధ్యతల వల్ల చికాకులు పెరుగుతాయి. వ్యాపారాలు బుధ శుక్రవారాల్లో ఊపందుకుంటాయి. ధనుస్సు రాశి వారు ఈ వారమంతా దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణం చెయ్యండి. వీలైతే గురువారం రోజున మేడి చెట్టు చుట్టూ 21 ప్రదక్షిణాలు చెయ్యండి. భక్తిపూర్వకంగా గురు సంబంధమైన దోషాలన్నీ తొలగి సద్బుద్ధి ప్రాప్తిస్తుంది. ఆటంకాలు తొలగిపోతాయి. మకర రాశి వారికి ఈ వారము సత్సంగం లభిస్తుంది. చిన్న కలహాలు మీ వల్ల వచ్చినా వాటిని బుద్ధి కుశలతతో అవలీలగా బయటపడతారు. వాటి నుండి హుషారుగా ఉంటారు. మంగళ బుధవారాల్లో ఒక వార్త ఎనలేని ఆనందాన్ని మీకు కలగజేస్తుంది. అయితే అనవసరమైనటువంటి ఖర్చులు పెరుగుతాయి. తద్వారా రాబడి తగ్గిపోతుంది. స్థిర చరాస్తుల కోర్టు కేసులు ఏవైతే ఉంటాయో అవి ఈ వారము శుక్ర శనివారాల్లో వాటి నుండి శుభవార్తలు వినేటువంటి అవకాశం కూడా ఉంది. వృత్తి వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ వారము శుక్ర శనివారాలు లాభదాయకంగా ఉంటాయి. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి సోమ మంగళవారాల్లో తీవ్రమైనటువంటి ఇబ్బందులు అదనపు బాధ్యతల వల్ల ఎదురైనప్పటికీ బుధ గురువారాల్లో ఆ సమస్యల నుంచి తేలిగ్గానే బయటపడతారు. ఆఫీసుల్లో ఉద్యోగస్తులు పై అధికారులతో పూజ్యభావంతో ఉండటం వల్ల కొన్ని పనులను అవలీలగా పూర్తి చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాల కోసం నిరుద్యోగులు చేసేటువంటి ప్రయత్నములు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం అద్భుతంగా కలిసి వస్తాయి. ఇంట బయట వాతావరణం అనేటువంటిది మకర రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వివాహ యత్నాలు కూడా కలిసి వస్తాయి, తొందరగానే సిద్ధిస్తాయి. మకర రాశి వారు ఈ వారమంతా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చెయ్యండి. అనేక శుభ ఫలితాలను పొందుతారు. కుంభరాశి వారికి ఈ వారము ఏలిననాటి శని దోషం వల్ల తలనొప్పి వ్యవహారాలు విపరీతమవుతాయి. మీరు చేసినటువంటి కొన్ని పొరపాటు పనులకు ఇప్పుడు బదులు తీర్చుకోవలసినటువంటి అవసరం కూడా ఏర్పడుతుంది. మీ ప్రమేయం లేకుండానే మీ పైన అపవాదులు వస్తాయి. వాటిని తొలగించుకోవటానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తారు. అవి ముందుకు కొనసాగకపోవటం వల్ల చిన్న మానసిక సంఘర్షణలకు లోనయ్యే ఆస్కారం కూడా ఉన్నది. అయితే విద్యార్థులు ఉన్నత విద్య కోసం చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఉద్యోగ వృత్తి వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి వారికి బుధ గురు శుక్రవారాలు చాలా యోగదాయకంగా ఉంటాయి. ముఖ్యంగా గతంలో పనిచేయనటువంటి ఏవైతే పనులు ఉన్నాయో, పూర్తి చేయని పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పుడు పూర్తి చేసేటువంటి దిశగా ఆలోచనలు చేస్తారు. ఉత్సాహంతో శుక్ర శనివారాలు గడుపుతారు. ఖర్చుల నియంత్రణ మీకు చాలా వరకు అవసరము. ఆర్థికమైనటువంటి నియంత్రణ లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఆరోగ్య విషయంలో మాత్రము మీకు సంతృప్తికరంగానే ఉంటుంది. ఇక కుంభరాశి వారు ఈ వారమంతా హనుమత్ దండక పారాయణం లేదా హనుమత్ ఆలయ దర్శనము, వీలైతే శనివారం నాడు రావి చెట్టు చుట్టూ 54 ప్రదక్షిణాలు చెయ్యండి. ఈ వారమంతా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. మీనరాశి వారికి ఈ వారము అద్భుతంగా ఉంది. గతంలో ఇచ్చినటువంటి ఏదైతే సొమ్ము ఉందో అది మీ చేతికి అందుతుంది. తద్వారా ముఖ్యమైన పనులను మీరు సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ఎన్నో రోజులుగా అనుకుంటున్నటువంటి పనులు ఆగిపోయి ఉంటే వాటిని పునఃప్రారంభం చేయటానికి ఈ బుధ గురువారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి వారికి వ్యవహారాలు అనేటువంటివి సంతృప్తికరంగా ఉంటాయి ఈ వారం అని చెప్పవచ్చు. వ్యాపారస్తులకు చేపట్టినటువంటి వ్యాపారంలో లాభాలు తప్పకుండా కలిగే ఆస్కారం ఉంది. అయితే శని ఆదివారాలు మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మర్చిపోకండి. నలుగురిలో పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు.
విద్యార్థులకు ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయి. మొత్తానికి ఈ వారము మీనరాశి వారికి యోగదాయకంగానే ఉండబోతోంది. మొత్తానికి మీనరాశి వారు ఈ వారమంతా శివ సహస్రనామ స్తోత్ర పారాయణంతో, శ్రావణ సోమవారం నాడు ఉపవాసంతో, నక్త భోజనంతో, అంటే ఉదయమంతా ఉపవాసం ఉండి సాయంకాలం శివదర్శనం చేసుకొని భోజనం చేయటం వల్ల సత్ఫలితాలను పొందుతారు. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ వారం గ్రహ ఫలితాలు. మీ అందరికీ సూర్యనారాయణుడి యొక్క కృపా కటాక్షాలు పరిపూర్ణంగా కలగాలి అని కోరుకుంటూ స్వస్తి. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. మీ అరిచేతిలో మీ అదృష్టాన్ని పరిశీలన చేసేటప్పుడు మీకు మరింతగా భాగ్యాన్ని చేకూర్చే అదృష్టరేఖ, భాగ్యరేఖ ఉన్నదా? ఈ భాగ్యరేఖని గుర్తించడం ఎలా? దీనిలో దాగిన పరమార్థం ఏమిటి అనేటువంటి విషయాన్ని గనక మనం పరిశీలన చేసినట్లయితే, భాగ్యరేఖ అనేటువంటిది ఉంగరపు వేలు యొక్క చివరి భాగాన గణుపు నుంచి ప్రారంభమవుతుంది. ఈ యొక్క ఉంగరపు వేలు యొక్క గణుపు యొక్క చివరి భాగం నుంచి ప్రారంభమై అలా కిందకు అలా వచ్చి ధనరేఖను తాకుతుంది. అంటే దీన్ని మనం అదృష్ట రేఖగా కూడా చెప్తాం. అదృష్టము అంటే ఊహించని విధంగా కలిసి రావటం. వాళ్ళు అనుకోరు, కానీ అవకాశాలు వచ్చి తీరతాయి. తనకు అటువంటి యోగం సిద్ధిస్తుందా అని చెప్పేసి భావించని తరుణంలో అంతకన్నా 1000 రెట్ల అధికమైనటువంటి యోగాన్ని సాధించుకోవటమే ఈ రేఖలో దాగినటువంటి గొప్ప విశేషం. విద్యలో తక్కువగా ఉన్నప్పటికీ, ఆస్తిపాస్తులు అంతగా లేనప్పటికీ, స్థిరచరాస్తులు పూర్వీకుల నుంచి రాకపోయినప్పటికీ, ఈ యొక్క అదృష్ట రేఖ గనక పుట్టి ఈ యొక్క ధనరేఖని కనుక తాకినట్లయితే ఆయా సంవత్సరాలలో చెప్పలేని అదృష్టం పట్టి చక్కటి యోగవంతమైన జీవితాన్ని పొందుతాడు మానవుడు. ఇది ఎలా సంభవిస్తుంది, సాధ్యమేనా అన్నప్పుడు మనం దినపత్రికల్లో కూడా చూస్తూ ఉంటాం. చాలా కష్టజీవి, కేవలం చిన్న వృత్తి చేసుకొని జీవితాన్ని సాగిస్తున్నటువంటి వ్యక్తికి ఉన్నటువంటి కోట్లాది రూపాయల లాటరీ టికెట్ తగిలింది అని. దీన్నే భాగ్యరేఖ అంటారు. కేవలం టికెట్ ద్వారానే కాదు, తాను కొనుగోలు చేసినటువంటి చిన్న స్థలమే అదృష్టవశాత్తు చాలా లాభదాయకవంతమైన ప్రభావంలోకి వెళ్ళిపోవచ్చు. ఈ రేఖ వలన జరిగేటువంటి అతి విచిత్రమైన ప్రభావాలు. అలాగే కళారంగంలో ఉన్నటువంటి వారు తనకి కళాత్మకమైన భావాలు లేకపోయినప్పటికీ చక్కటి అవకాశం వచ్చి ఆ యొక్క అదృష్టాన్ని పట్టించటం, ఇలా చాలామందికి జరిగింది అని చెప్పేసి ఉదాహరణగా కోకులలుగా చెప్పుకోవచ్చు. అందుకే ఏ వ్యక్తి జీవితంలో అయినా సరే అదృష్టరేఖ అనేటువంటిది తప్పనిసరిగా ఉన్నట్లయితే అదృష్టం పట్టి తీరుతుంది ఆ వ్యక్తిని. అదృష్టం అన్నది చాలా విశేషకరమైన ప్రభావాన్ని ఇస్తుంది. ఈ అదృష్టరేఖనే భాగ్యరేఖ అంటారు. ఈ భాగ్యరేఖ ఎప్పుడూ కూడాను ఉంగరపు వేలు కింద భాగాన చిన్న గుర్తులా ప్రారంభమై ధనరేఖను తాకి ఉంటుంది. ఈ ధనరేఖని తాకిన సమయంలో అక్కడ గనక ట్రయాంగిల్ గనక ఉన్నట్లయితే
అసలు చెప్పలేనంత అదృష్టం పడుతుంది. అన్నిటికన్నా అష్టసాముద్రికంలో గొప్ప విలువని ఇచ్చేటువంటి గుర్తు ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్ అనేది త్రిరత్నానికి నిదర్శనం. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి స్వరూపతత్వం అన్నమాట అది. ఈ మూడు మేలి కలయిక యొక్క ప్రభావం ఇతని జీవితంలో కలిగి తీరుతుంది. దానివల్ల అతను దురదృష్టవంతుడుగా చెప్పబడ్డప్పటికీ కొన్నాళ్ళు ఉన్నట్టుండి చెప్పలేనంత అదృష్టవంతుడుగా మారిపోతాడు. ఇదే ఈ రేఖలో దాగిన పరమార్థం. ఈ రేఖను గుర్తించి ఎవరైతే ఈ రేఖలో ఉన్న గొప్ప లక్షణాన్ని గ్రహించగలుగుతారో వాళ్ళు ఎప్పటికైనా కూడాను తరగని సంపదతో జీవితాన్ని సాగిస్తారు. అందుకే చాలామంది అంటారు, నీ చెయ్యి ఎవరికి చూపించొద్దు అని. ఎందుకన్నారండి అంటే, ఆ అదృష్ట రేఖ ప్రారంభమయ్యి ఉన్నప్పుడు ఇతరుల యొక్క దృష్టి గనక ఆ చేతి మీద గనక పడ్డట్టయితే ఆ రేఖ మధ్యలోనే ఆగిపోవచ్చు. ఇలా ఆగిపోయినట్లయితే ఇతనికి పట్టేటువంటి అదృష్టం కూడా ఆగిపోతుంది కదా. అందుకనే ఎవరికి పడితే వారికి చేతులు చూపించకండి. ఉపాసనాపరులు, శాస్త్రాన్ని అధ్యయనం చేసిన వారు ఈ విషయాన్ని తప్పకుండా మీకు తెలియజేస్తారు. ఇంత గొప్ప విశేషం ఈ హస్తసాముద్రికల్లో దాగిన పరమార్థ లక్షణం. మరికొన్ని ముఖ్య విశేషాంశాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో అదృష్ట రత్నాలు అనే అంశానికి స్వాగతం. అదృష్టం కలిగి ఉన్నవారే రత్నాలను ధరించగలుగుతారు. రత్నాలను ధరిస్తే అదృష్టం వరిస్తుంది. ఈ రెండు ఒకదానితో మరొకటి ముడిపడి ఉన్న అంశాలు అవుతాయి. అలాగే సమాజంలో హోదా, ఉద్యోగంలో స్థాయి, సంపదను సూక్ష్మ రూపంలో స్థిరపరచుకోవడం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అనే 4 విధాలుగా రత్నధారణ మనకు అనుకూలంగా ఉంటుంది. ఈ కారణాల చేతనే వేల సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో కోటాను కోట్ల జనాలలో అందరిలో కూడా రత్నాల పట్ల విపరీతమైన ఆకర్షణ, వ్యామోహం నేటికి మనం గమనించవచ్చు. జాతక చక్రంలో ఉండేటటువంటి దోషాలు 5 విధాలుగా అని చెప్పుకున్నప్పుడు అందులో రత్నధారణ అత్యుత్తమమైనటువంటి నివారణోపాయం అని కూడా ఈ శాస్త్రం తెలియజేస్తుంది. మణి, మంత్ర, యంత్ర, తంత్ర, ఔషధాలు అనే 5 విధాలుగా ఉండేటటువంటి ఈ నివారణోపాయాలలో మొట్టమొదటిగా చెప్పబడ్డది మణి అంటే రత్నధారణ మాత్రమే. ఈ రత్నాలను ధరించే సమయంలో మంత్రాన్ని జపం చెయ్యాలి కనుక మంత్రం కూడా సర్వోత్తమం అని శాస్త్రం నిర్ధారించినప్పటికీ అందరూ మంత్రాలను జపం చేసేటటువంటి సాధనా క్రమంలో నిష్ణాతులు కాలేరు కనుక సులభమైన మార్గంగా రత్నాలను ధరిద్దాం అనే ఆలోచనలను చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో 1736వ సంవత్సరంలో 186 క్యారెట్ల బరువైన కోహినూరు రత్నం రాజా రంజిత్ సింగ్ పంజాబ్ దేశాన్ని పరిపాలించేటటువంటి ఆనాటి ఆ రాజ్యం, ఆ రాజు వారి వద్ద ఉండే ఆ రత్నం నేటికి ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలువైనదిగా కోహినూరు వజ్రంగా పేరు పొందింది. ఆ కోహినూరు వజ్రం లభించిన చోటు తెలుగునాడు. ఉభయ రాష్ట్రాలలో రత్నధారణ పైన ఉండేటటువంటి అవగాహన విశేషమైనది. జాతక చక్రంలో వచ్చేటటువంటి సమస్త దోషాలకు కూడా అనేకులు రత్నాలను ధరిస్తూ ఉంటారు. వివాహం ఆలస్యం కావడం, జాతి పచ్చ ధరిస్తే బుధగ్రహానికి సంబంధించినటువంటి జాతి పచ్చ మధ్యవేలికి వెండి లోహంలో ధరించడం ద్వారా వివాహ సంబంధిత దోషాలను తొలగించుకోవచ్చు. విద్యార్థులకు బాగా చదువు రావాలి, జ్ఞాపక శక్తి పెరగాలి, ఆన్లైన్ క్లాసులు అమలు అవుతున్న నేపథ్యంలో ఏకాగ్రత పక్కదారి పడుతుంది అనే ఆలోచన గల తల్లిదండ్రులంతా కూడా విద్యార్థులకు వారు 18 సంవత్సరాల ప్రయాణికి మించిన వారైనప్పుడే సుమా
అలా తరుణ వయస్కులైనటువంటి వారికి కుడి చేతి చూపుడు వేలికి కనక పుష్యరాగం ఈ రత్నాన్ని ధరింపజేసినట్లయితే వారిలో విద్యాభ్యసన క్రమంలో వచ్చేటటువంటి సమస్త దోషాలు తొలగిపోతాయి. అభ్యసన క్రమంలో ఆలోచనాశక్తి పెరుగుతుంది. అజీర్ణ వ్యాధి, తిన్నది అరగకపోవడం, ఏకాగ్రత లేకపోవడం, కుదురు లేకపోవడం, మాట తూలడం, కోపం తెచ్చుకోవడం, నరాల జబ్బు, వణుకు శరీరం, మాట తీవ్రంగా కఠినంగా మాట్లాడడం, ఇలాంటి ప్రవర్తన కలవారంతా కూడా మధ్యవేలికి వెండి లోహంలో కానీ అలాగే బంగారం లోహంలో కానీ కోరల్ పగడం రత్నాన్ని ధరించినట్లయితే సమస్యల నుంచి సత్వరమే ఉపశమనం పొందవచ్చు. ఇవన్నీ కాకుండా ఒళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, మెడ నొప్పులు, శరీరం అంతా కూడా అలసట, బద్ధకం, అన్నింటినీ వాయిదా వేసుకోవడం, ఏ పనిపైనా కూడా ఏకాగ్రత లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నటువంటి వారు, జాతక చక్రంలో శనికి సంబంధించిన దోషాలు ఉన్నటువంటి వారు నీలం రత్నాన్ని కుడి చేతి మధ్యవేలికి ధరించవచ్చు. ఈ నీలం రత్నాన్ని వెండిలోనే ధరించాలి అని కూడా శాస్త్ర ప్రమాణం కొంత ఉంది. ఈ క్రమంలో రత్నాలను ఎలా పరిశీలించాలి? రత్నాలను ముందుగా పరిశీలించవలసిన క్రమంలో కలర్, రంగు ప్రధానమైనది. రెండవది కట్ అంటారు, ఆ రత్నం ఉండేటటువంటి డిజైన్ ఎలా ఉంటుంది అనేది. మూడవది క్లారిటీ, క్రిస్టల్ క్లారిటీతో ఉందా, లేకపోతే ఆ లోపంలో దారాలు కనిపిస్తున్నాయా, దుమ్ము ఉందా, ధూళి ఉందా, ఆ రత్నానికి వెనకాతల వైపు నుంచి లైట్ అంటే టార్చ్ లైట్ లేదా సెల్ ఫోన్లో వచ్చే లైట్ వేసి చూస్తే ఆ రత్నంలో ఉండే దుమ్ము, ధూళి స్పష్టంగా మనకు కనిపిస్తాయి. నాలుగవది ఎన్ని క్యారెట్లు ఉన్నది, బరువు ఎంత ఉన్నది అనేది. ఈ క్రమంలో కలర్, కట్, క్లారిటీ, క్యాటరైజేషన్, నాలుగింటితో కూడా మనం రత్నానికి విలువ కట్టవచ్చు. ఇలా రత్నానికి విలువ కట్టేటటువంటి ఒక శాస్త్రం జమాలజీ. ఈనాటి కాలంలో జియాలజీ, జువాలజీ, సైన్స్ విషయంలో చదువుకునే విద్యార్థులలో సాముద్రిక సంబంధితమైన శాస్త్రాధ్యయనం చేసేటటువంటి వారిలో ఒక పేపరు పీజీ స్థాయిలో కూడా ఉంది, జమాలజీ అనేటటువంటి కోర్సు. విద్యాభ్యసనంలో విద్యార్థులు ఇలా చదువుకొని అందరికీ కూడా మేలు కలిగించే విధంగా కూడా చెప్పవచ్చు. ఈ చెప్పే విధానాలు, నేర్చుకునే విధానాలు ఒక పక్కన పెడితే సర్వే సర్వులమైన మనకందరికీ కూడా ఏం చేస్తే అదృష్టం కలిసి వస్తుంది, ఏం చేస్తే మన సమస్యలు దూరం అవుతాయి, ఆర్థికపరమైన చిక్కులు తొలగిపోవాలి, ఇంట్లో డబ్బు కాస్త నిలవ ఉండాలి, రత్నాలను అంగుళీకాలుగా ధరించవచ్చా లేక ఇంకే విధంగానైనా మనం అర్చించవచ్చా, ఏ విధంగా చేస్తే తగిన ఫలితాన్ని మనం సాధించగలుగుతాం అనే క్రమంలో ఈ రత్నాలను అంగుళీకంగా ధరించవచ్చు, పెండెంట్ మెడలో వేసుకునేటటువంటి లాకెట్గా ధరించవచ్చు, అలాగే కర్ణాభరణాలుగా, హస్తాభరణాలుగా, కంఠాభరణాలుగా అనేక విధాలుగా ధరించవచ్చు. ఇవి కాకుండా గణపతిని కానీ ఈశ్వరుని కానీ అర్చించే క్రమంలో ఆ రత్నాలనే దైవ రూపాలుగా భావన చేసి అర్చించిన ఎడల సమస్తములైన కోరికలు నెరవేరుతాయి అని కూడా మనకు రత్నశాస్త్రం అలాగే వీటితో పాటు సమానంగా ఉన్నటువంటి పరిహార విజ్ఞాన శాస్త్రం తెలియజేస్తుంది. ఇవి ఈనాటి విశేషాంశాలు. అందరి క్షేమాన్ని కోరుదాం, మరింత ఆరోగ్యంగా ఆనందంగా కలుసుకుందాం అని విన్నవిస్తూ శుభమస్తు. చిదంబర క్షేత్రంలో అమ్మవారు శివకామ సుందరి. ఆవిడ బయటికి వచ్చి పరిపాలన చేయదు. ఒక్కొక్క చోట ఒక్కొక్క విభవం పార్వతీ పరమేశ్వరులలో. మధురై వెడితే మీనాక్షి పరిపాలన చేస్తుంది, కంచిలో కామాక్షి పరిపాలన చేస్తుంది. చిదంబరంలో మాత్రం ఇంటి లోపల ఎక్కడో ఉంటుంది ఆవిడ. వంట చేస్తూ ఇంటికి వచ్చినటువంటి బిడ్డలకు అన్నం పెడుతూ భక్తుల్ని ఆదరిస్తూ భర్తగారి ఇంటికి వచ్చేటప్పటికే గబగబా భోజనం పెట్టి తాంబూలం ఇచ్చి మిగిలినటువంటి పదార్థాన్ని తింటూ పరమపాతివ్రత్యంతో కూడుకున్న ఇల్లాలిగా ఇంటి లోపల ఉంటుంది తప్ప బయట పరిపాలన చేయదు. అందుకే చిదంబరంలో నటరాజు కనపడతాడు, కనకసభ, చిత్సభ, వ్యాఘ్రపాదుడు, పతంజలి వీళ్ళందరూ కనపడతారు. దక్షిణామూర్తి దేవాలయం, శివకామ సుందరిని చూడాలంటే గుడి లోపలికి వెనక భాగానికి వెడితే లోపల కనపడుతుంది తల్లి. ఆ ఒక్క చిదంబరంలోనే ఆశ్చర్యం ఏమిటంటే మహానుభావుడు దక్షిణామూర్తి అద్భుతమైనటువంటి దేవాలయం.
మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృషిగణైరవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. కోరి విప్పి మాట్లాడకుండా చిన్ముద్ర పట్టి ఆ ముద్ర చేత భాష్యం చెప్పాడు. ఆశ్రయించిన మునులందరికీ కూడా జ్ఞానం అబ్బింది. అటువంటి దక్షిణామూర్తి దేవాలయం పైకప్పు మీద ఉండేటటువంటి బొమ్మలు చూస్తే వాళ్ళు ఎప్పుడో ఓషధీ రసాలతో చక్కగా గీసినటువంటి బొమ్మలు. అసలు అటువంటి అపురూపమైనటువంటి బొమ్మలు ఎక్కడా కనపడవు. ఆఖరికి శుక్రశోణితములు రెండూ కలిసి ప్రత్యుత్పత్తి అయ్యేటటువంటి విశేషాల్ని పావులు ఒకదాన్నొకటి కరుచుకున్నట్టుగా గీసినటువంటి బొమ్మలు పరమాద్భుతంగా ఉంటాయి. అటువంటి చిదంబర క్షేత్రంలోనే నటరాజస్వామి వారి పక్కన మహానుభావుడు ఆ శరభైశ్వరుడు ఉంటాడు. ప్రత్యేకంగా అడిగితే అర్చకులు తలుపు తీసి చూపిస్తారు. ఆయన ఆ హిరణ్యకశిప సంహారం చేసినటువంటి నృసింహస్వరూపం కన్నా కూడా ఉద్ధతితో ఉంటాడు. పెద్ద గరుడ పక్షి రూపంలోనూ సింహస్వరూపం రెండూ కలిసినటువంటి శరభస్వరూపం చూడాలంటే ఒక్క చిదంబరంలోనే చూడాలి, నటరాజ సభ దగ్గర. అంత గొప్ప క్షేత్రం. అంత గొప్ప క్షేత్రంలో నటరాజస్వామికి ఉండేటటువంటి గొప్పతనం ఏమిటంటే ఒక కాలమునందు ప్రత్యేకంగా ఆయనకే దర్శనం తప్ప ఇంకొక దర్శనం ఉండదు. నటరాజుగా ఆయన నిలబడ్డాడనుకోండి, ఇక మిగిలిన దేవాలయాల్లో ఏ దేవతలు ఉండరు. ప్రదోషవేళ అయింది అనేటప్పటికీ ఆయన తాండవం మొదలు పెడతాడు. జటాటవీగల జల ప్రవాహ పావితస్థలే గళేవలంబ్యలంబితం భుజంగతుంగమాలికాం ఢమఢమఢమఢమన్ నినాదమడ్డవర్వయం చకార చండ తాండవం తనోతు శివ శివం జటాకటాహ సంభ్రమ భ్రమన్ నిలింప నిర్ఝరీ విలోల వీచి వల్లరీ విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగద్ధగజ్జలల్లలాట పట్టపావకే కిశోర చంద్రశేఖరీ రతి ప్రతిక్షణం మమ అగర్వ సర్వమంగళా కళాకదంబ మంజరీరస ప్రవాహ మాధురీ విజృంభణా మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంధకాంతకంతకంతమంతకంతకం భజే అని ఆయన తాండవం చేస్తుంటే సమస్త దేవతలు వెళ్ళి వాద్య పరికరములను మోగిస్తూ ఉంటారు. అందుకే దేవతలు ఎవ్వరు ఉండరు. ప్రదోష వేళలో ఒక్క పరమశివుని యొక్క సభకి చేరిపోతారు. పరమశివుని యొక్క సభకి చేరిపోయినప్పుడు అందరూ కూడా ఏదో ఒక వాద్యాన్ని మ్రోగించి ఆయన తాండవానికి సహకరిస్తారు. ఏమీ చేయకుండా నిలబడేది ఇద్దరే ఉంటారు. ఒకడు వ్యాఘ్రపాదుడు, ఒకడు పతంజలి. పతంజలి కిందంతా పాము రూపం, పైన మనుష్య రూపం. వ్యాఘ్రపాదుడు కిందంతా పెద్దపులి రూపం, పైన మనుష్యుని యొక్క తలకాయ. అంటే పరమశివుని యొక్క సన్నిధానంలో క్రౌర్యానికి మారుపేరైనటువంటి పెద్ద పులి, పాము కూడా పరమ ప్రశాంతతతో అలా చూస్తుంటాయి తప్ప తమ యొక్క వ్యగ్రతని వ్యక్తం చెయ్యవు. అన్ని ప్రాణులు ఆయన దగ్గరికి వెళ్ళేటప్పటికీ అంత శాంతిని పొందేస్తాయి అనడానికి వ్యాఘ్రపాదుడు, పతంజలి ఒక ఉదాహరణ. కాదు అసలు చిదంబరంలో వ్యాఘ్రపాదుడి కోసమే ఆనంద తాండవం చేస్తుంటట. ఆయన ఒక్కొక్క చోట చేసే తాండవానికి ఒక్కొక్క పేరు. చిదంబరంలో చేసే తాండవానికి ఆనంద తాండవం అని పేరు. అటువంటి మహానుభావుడు అటువంటి దక్షిణామూర్తి రూపంగా మౌనంగా ఉంటాడు. అక్కడ వ్యాఘ్రపాదుడు, అక్కడే మాణిక్యవాచకర్లని పరమశివుడు అనుగ్రహించాడు. మాణిక్యవాచకర్లు పెద్దవారైపోయి చిదంబర క్షేత్రానికి వెళ్ళిపోయి ప్రతిరోజు నటరాజస్వామి వారి దగ్గరికి వచ్చి పత్తికాలు పాడుతుండేవారు, స్తోత్రాలు చేస్తుండేవారు. ఒకరోజు మాణిక్యవాచకర్లు ఇంటికి వెళ్ళిపోయిన తరువాత పరమశివుడు ఆయన వెంట వెళ్ళాడు. ఏమోయ్, వృద్ధ బ్రాహ్మణ రూపంలో వెళ్ళి ఏవో చాలా స్తోత్రాలు చేశావు, పాటలు పాడావని విన్నాను, ఏది జ్ఞాపకం ఉంటే అన్నీ పాడు వింటానన్నాడు. అయ్యో, భగవంతుడి గురించి పాడడం అంటే, భగవంతుడి గురించి స్తోత్రాలు పలకడం అంటే అలసట అని తెల్లవారిపోతోంది ఆయన పాడుతూనే ఉన్నాడు. పరమశివుడు వృద్ధ బ్రాహ్మణ రూపంలో వెళ్ళి మాణిక్యవాచకర్లు చెప్పినటువంటి వాటన్నింటినీ కూడా తాళపత్ర గ్రంథాల మీద రాసి తెలతెలవారిపోతూ ఉండగా లోపలికి వెళ్ళి చిదంబరంలో నటరాజస్వామి వారి సన్నిధానంలో గడప మీద తిరువాచకము అని పేరు పెట్టి ఆ పుస్తకాన్ని అక్కడ పెట్టి వెళ్ళిపోయి నటరాజస్వామి వారి యొక్క అధికార ముద్ర వేశాడు దాని మీద. అర్చకులు సుప్రభాతం పాడడానికి వచ్చి గడప మీద చూశారు, తిరువాచకం పుస్తకం కనబడింది. తిరువాచకం పుస్తకం ఇంట్లో ఉంటే చాలు. ఈ మధ్య దాన్ని ఆంధ్రీకరించారు కూడా. ఆ పుస్తకంలో ఉపోద్ఘాతం రాశాడు. ఇంతటి మహానుభావుడు, ఈయన మాటలు మాణిక్యాలు, మళ్ళీ ఈయన మాటలు వ్రాసి ఉండకపోతే భవిష్యత్తరాలకు అందవు. అందుకే చిదంబర క్షేత్రానికి అధినాథుడైన ఆకాశలింగ స్వరూపుడైనటువంటి నేనే రాత్రంతా మాణిక్యవాచకర్ల చేత పాడించి ఆయన పాటలు పాడితే ఆ పాటలతో కూడుకున్నటువంటి గ్రంథాన్ని రాసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను, దీనికి తిరువాచకం అని పేరు పెట్టానన్నాడు.
గబగబా వెళ్ళి మాణిక్యవాచకర్లను తీసుకొచ్చారు. అయ్యా, రాత్రి మీరు పాట పాడారట, శివుడు విన్నట్ట, పుస్తకం రాశాట, రెండని. ఏమిటి దీని భావం అన్నారు. చెబుతాను రెండని తిన్నగా వెళ్ళి నటరాజస్వామి దగ్గరికి తీసుకెళ్ళి నిలబడి ఇదే దీని భావం అని నటరాజుని చూపించాడు. ఆయన్ని ఇలా చూపిస్తున్నాడు. మాణిక్యవాచకర్లలో ఉన్నటువంటి తేజస్సు పైకి లేచి నటరాజస్వామి ఎందుకు కలిసిపోయింది. భక్త నందనార్ ఆ నటరాజస్వామిని దర్శనం చెయ్యాలని ఎంతో ప్రయాసపడి వచ్చి అక్కడ నిలబడితే ఆఖరికి ఆయన్ని అగ్నిలోకి తోసేస్తే అది పద్మాల మాలయ్యి ఆయన మెడలో పడితే బయటికి వచ్చి నటరాజస్వామిని ఆనందాశ్రువులతో స్తోత్రం చేస్తే నందనారులో ఉన్న తేజస్సు జ్యోతి రూపంలో చిదంబరంలో నటరాజస్వామిలో కలిసిపోయింది. ఎంతమంది భక్తుల్ని అనుగ్రహించినటువంటి క్షేత్రము చిదంబర క్షేత్రం. నరస్వరూపంలో వినాయకుడు ఉండేటటువంటి ఏకైక క్షేత్రం చిదంబరం. ఇన్ని ప్రత్యేకతలు సంతరించుకున్నటువంటి చిదంబర క్షేత్రంలో ఈ సమస్త భూతములు దేని నుంచి వచ్చాయో ఆ మూల కందమును అక్కడ చూడాలి. అది భౌతికంగా వస్తు రూపంలో చూడడం కుదరదు. మానసికంగా భావనారూపంగా ఎవరు చూస్తారో వాడు తరించిపోయినట్టే. అందుకే ఆకాశాద్వాయు వాయోరగ్ని అని ఈ సృష్టి జరిగినప్పుడు మొట్టమొదట ఆకాశం, ఆకాశంలోంచి అగ్ని, అగ్నిలోంచి నీరు, నీటిలోంచి పృథివీ, ఇలా వరుసగా ఒక్కొక్క భూతం ఏర్పడి ఈ సమస్త బ్రహ్మాండములుగా విస్తరించింది. దీనికి అంతటికీ ఆధారభూతము ఆకాశము. ఆకాశము చెక్కు చెదరదు. అందుకే ఆకాశమునందు మార్పు ఉండదు. మార్పు లేనిదేదో అదే పరమేశ్వరుడు. జగత్తంతా కూడా మారిపోతుంది. షడ్వికారములతో ఉంటే జగత్, షడ్వికారములు లేకుండా ఏ మార్పు లేకపోతే ఈశ్వరుడు. జగత్ అని దేని పిలుస్తారంటే జాయితే గచ్చతే, ఇది జగత్, వచ్చి వెళ్ళిపోతుంది. అందుకే 6 వికారములతో ఉంటుంది. అంతకుముందు లేదు. పుట్టినది, పుట్టినది, ఉన్నది, అసలు బతికి ఉండాలి కదా. ఉన్నది, పెరిగినది, పెరిగినది మార్పు చెందినది, మార్పు చెందినది తరిగినది, తరిగినది నశించినది. ఓ కొబ్బరి చెట్టు అంతకుముందు లేదు, పుట్టింది. ఆ పిలక పైకి వచ్చింది, ఉంది, ఏ పశువులు తినేయలేదు, ఎవరు తొక్కేయలేదు. పుట్టినది, ఉన్నది, పెరిగినది, పెరిగినది కొన్నాళ్ళ తర్వాత కన్నాలు పరిపోయి వంగిపోతుంది. మార్పు చెందినది, తరిగినది, క్షీణించిపోతుంది, విరిగి కింద పడిపోతుంది. నశించినది, 6 మార్పులతో శ్లోకం అంతా వెళ్ళిపోతుంది. ఏ మార్పు లేకుండా ఉండేది ఏదంటే ఆకాశం ఒక్కటే. ఆకాశానికి మార్పు ఉండదు, అది ఆధారభూతమై అలాగే ఉండిపోతుంది. అందుకే ఖ అంటే సంస్కృతంలో ఆకాశం. ఇక్కడ పరమాత్మ అలాగే ఉంటాడు. సు, ఆకాశం బాగుందంటాడు ఒక్కొక్క రోజున. అబ్బా ఏమండి ఎంత తపించిపోయామండి, రోహిణీ కార్తీ ఎండలు 50 డిగ్రీలు కూడా వచ్చేసింది కదండి మంథనిలో. అబ్బా ఇవాళ వానబడి కాస్త ఆకాశం నల్లగా మేఘావృతం అయితే ఎంత హాయిగా ఉందంటారు అంటాడు. ఆకాశంలో మార్పు లేదు. ఆకాశంలోకి నల్ల మబ్బులు వచ్చాయి, ఆకాశం అలాగే ఉంది. ఎండ కాసినప్పుడు అలాగే ఉంది, మబ్బులు వచ్చినప్పుడు అలాగే ఉంది. మబ్బులు వచ్చి నీకు బాగుంటే సు, అప్పుడు ఖా నీకు సు బాగుంది, సుఖ. నీకు అది నచ్చలేదు, దు, దుఃఖ. ఖా అలాగే ఉంది. నీకు నచ్చితే సుఖ, నీకు నచ్చకపోతే దుఃఖ. భావనలు, మనసు, ద్వంద్వములు నీవి, ఏవీ లేనివాడు వాడు. వృషద్విచిత్రతల్పయో భుజంగముక్తిక స్రజో గరిష్టరత్నలుష్టయో సుహృద్విపక్షపక్షయో తృణారవిందచక్షయో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్మన కదా సదాశివం భజి. ఆయన ఎప్పుడూ ఒకలాగే ఉంటాడు, ఆయనలో ఏ మార్పు ఉండదు. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. ఇంటింట సౌభాగ్యాలు వెళ్ళి విరియటానికి శ్రావణ మహాలక్ష్మిని ఎలా ఆహ్వానించాలి, శ్రావణ మాస ప్రత్యేకత ఏంటి, శ్రావణ మాసంలో ఉండేటువంటి పర్వదినముల యొక్క విశేషాలు ఏమిటి? ప్రతి ఇంట కూడా శుభమంగళాలని, ఆనందకరమైనటువంటి జీవనాన్ని ఈ శ్రావణ లక్ష్మి విరాజిలింపచేస్తుంది. కాబట్టి ఈ శ్రావణ మాసంలో గృహంలో ప్రతి ఒక్కరూ కూడాను ఆచరించవలసినటువంటి విధి విధానాలు ఏమిటి? రామాయణంలో రామచంద్రమూర్తి ఒక మాట అంటాడు. బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసము, ఈ 4 ఆశ్రమాలలోకి అత్యంత ఉత్కృష్టమైన ఆశ్రమము, అత్యంత శక్తివంతమైన ఆశ్రమం ఏది అంటే గృహస్థాశ్రమమే. డబ్బు అత్యంత అవసరమైనటువంటి ఆశ్రమం ఒక్క గృహస్థాశ్రమం.